హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు ఎగ్ ఫ్రై చేశానండి. క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూద్దాము. ఒక పావు కిలో తీసుకున్నానండి క్యాప్సికము. తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు ఒకటే వేసుకోవాలండి. ఇంకా ఎక్కువ ఏమి వేసుకోవాల్సిన పని లేదు. జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసాను, 1 స్పూన్ ఆవాలు వేసాను. తర్వాత వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. తర్వాత కరివేపాకు వేసుకుందామండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకుందాము. ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసేసుకుందాము. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను, అది వేసేసాను. అది కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేద్దాము. అవి వేగకుండా వేస్తే పచ్చివాసన వస్తాయండి, బాగా వేగవు. అవి కొంచెం వేగిన తర్వాత అయితే చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, వేగిపోయినాయి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాము. పావు కిలో తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా సన్నగా. అవి బాగా వేగిన తర్వాత అప్పుడు ఎగ్ వేసుకుందాము. అవి వేగాలి బాగా. టైం ఏం పట్టదండి, ఎక్కువ తొందరగానే అయిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేగాలి బాగా. తర్వాత సాల్ట్ వేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ మొత్తం వేయలేదండి, కొంచెం తగ్గించి వేసాను. అది మొత్తం కలిపేసుకొని సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోద్దండి కర్రీ, మెత్తగా ఉడికిపోతుంది బాగా, అందుకని వేసాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాము. కొంచెం వేగినాక పసుపు వేద్దాము. ఇప్పుడు పసుపు వేసుకుందాము కొంచెం. తర్వాత అంతా వేపుకున్న తర్వాత చూడండి ఎలా ఉడికిపోయిందో. అంతా కలిపేసి పెట్టాను, వేగిపోయింది బాగా. ఇప్పుడు ఎగ్ వేసుకుందాము. ఉడికిందో లేదో చూసి అలా వదిలితే మొత్తం 2 ముక్కలుగా వస్తుందండి. ఉడికిపోయింది చూడండి, కట్ అయిపోతుంది. ఉడికిపోయింది, ముక్కలన్నీ ఉడికిపోయినాయి బాగా. క్యాప్సికమ్ ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఎగ్ వేసుకుందాము. కొంచెం కారం వేసుకున్న తర్వాత ఎగ్ వేసుకుందామండి. ఎందుకంటే మళ్ళీ ఎగ్గు కలిసిపోతుంది కదా, కారం సరిపోదు. అందుకే కారం వేసిన తర్వాత ఎగ్ వేసుకుంటే బాగుంటుంది. 3 టేబుల్ స్పూన్ వేసాను కారము. ఇప్పుడు ఎగ్ వేసుకుందాము. ఎక్కడ వేసింది అక్కడే ఉంచాలండి. కొంచెం సేపు అయిన తర్వాత తిప్పుకుంటే బాగుంటుంది. మూడు వేసానండి. పావు కిలో క్యాప్సికమ్కి 3 గుడ్లు వేసాను. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బాగోదండి. ఇట్లా 3 వేస్తేనే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది కర్రీ.
వేసిన తర్వాత అలా ఉంచేసి కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం అటు ఇటు కలపాలండి. అది కొంచెం అటు ఇటు కలిపితే కొంచెం అట్లానే వస్తుంది బాగా. చూడండి అంతా అంటుకుంటుంది. కలుపుదాము, లోపల అంతా అంటుకుపోతుంది, మాడిపోతుంది. మళ్ళీ కలిపేస్తాను. చూడండి ఇలా కలిపేసుకుందాం మొత్తం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యాప్సికమ్ కర్రీ కొంతమంది ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళు ఇలా ఎగ్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ కర్రీ తినని వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది కర్రీ తిన్నట్లు ఉంటుంది, ఎగ్ తిన్నట్లు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో నాకు కామెంట్ చేయండి. ఇదైతే చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మొత్తం వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము. అయిపోయిందండి మొత్తం. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, నా దగ్గర అయిపోయింది ఈరోజు, లేదు. చూడండి ఉడికిపోయింది మొత్తం, ఇలా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇక ఆయిల్ కూడా మొత్తం పీల్ చేసుకుందండి. పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది కర్రీ. చపాతీల్లోకి చాలా బాగుంటుందండి, చపాతీల్లోకి పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. తర్వాత గిన్నెలోకి తీసేసుకుందాము. గిన్నెలో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇక కొంచెం వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి. లాస్ట్కి ఇలా వచ్చేసిందండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది ఎలా ఉందనేది. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.